తెలంగాణ కేబినెట్ కాసేపట్లో సమావేశం కాబోతోంది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి అందించడానికి రాకేష్. 6 గంటలకి ప్రగతి భవన్ లో కేబినెట్ మంత్రులందరూ కూడా భేటీగా ఉన్నారు. కడియం శ్రీహరి మాత్రమే అవైలబుల్ గా లేదు. కడియం శ్రీహరి చనిపోయినటువంటి భూమా నాగిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి అక్కడ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపడానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన బయలుదేరి వెళ్ళారు. ఇక మిగతా మంత్రులందరూ కూడా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ భేటీలో పాల్గొనున్నారు. ముఖ్యంగా రేపు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్ కి సంబంధించి ఆమోద ముద్ర వేయడంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చర్చించనుంది. ఎందుకంటే విపక్షాలన్నీ కూడా మిత్రపక్షం ఎంఐఎం మినహా టీడీపీ, కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ ఈ 4 పక్షాలు కూడా 4 పార్టీలు కూడా అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం జరిగింది, వాకౌట్ చేయడం జరిగింది. ఎందుకంటే టీడీపీ సభ్యులను ఇద్దరిని రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఈ ఇద్దరిని కూడా మొత్తం సెషన్ మొత్తాన్ని బడ్జెట్ సంబంధించినటువంటి 14 రోజుల పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. స్పీకర్ కూడా దానికి ఆమోద ముద్ర వేశారు. దీన్ని నిరసిస్తూ ప్రజాస్వామిక వ్యవస్థకి ఇది వ్యతిరేకంగా ఉంది, ఇది సరైన పద్ధతి కాదు అంటూ జానారెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పారు. దాంతో పాటు దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కూడా వాకౌట్ చేసింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం కూడా పాల్గొనలేదు. గవర్నర్ కు కృతజ్ఞతలు చెప్పేటువంటి తీర్మానంలో వాళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు, పాల్గొనలేదు. ఇక బీజేపీ కూడా అదే బాటలో ఉంది, సిపిఎం కూడా అదే బాటలో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మిత్రపక్షం ఎంఐ మాత్రమే ఉంది. ఇదే నిర్ణయానికి వాళ్ళంతా కూడా కట్టుబడి ఉన్నట్లుగా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ లో అయితే చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాయి ఈ అసెంబ్లీ సెషన్స్ లో పాల్గొనాలా వద్దా. ఎందుకంటే అప్రజాస్వామికంగా చేసినటువంటి ఈ ఏదైతే సస్పెండ్ తీరుందో దాన్ని వ్యతిరేకించాలి, ఖచ్చితంగా రివోక్ చేయాలి, సస్పెన్షన్ ని రివోక్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ముందుగా నిన్న సస్పెన్షన్ కాంగ్రెస్ సభ్యులను చేస్తున్నట్లుగా అంతా ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీలో తీర్మానం పెట్టింది మాత్రం టీడీపీ సభ్యులపైన. దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీకి సపోర్ట్ చేయడం ద్వారా టీడీపీ వెనకాల మనం ఉన్నట్లుగా ఒక తప్పుడు సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటాం, దీన్ని నిరసించినందుకు ఒక రోజు మనం వాకౌట్ చేసాం, ఇది సరిపోతుందనే అభిప్రాయంలో కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటిపైన చర్చించడంతో పాటు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కాస్త విభిన్నంగా ఉంది. ఈసారి సాంప్రదాయక బడ్జెట్ కంటే ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ లో ప్లాన్, నాన్ ప్లాన్ అనే 2 ఆప్షన్లు కూడా తీసేయడం జరిగింది. క్యాపిటల్, రెవెన్యూ ఈ 2 మాత్రమే విభాగాలు ఉంటాయి. అంటే ప్రణాళికేతర వ్యయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తీసేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటి పద్ధతులను కూడా తొలగించారు. ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ ఈ 2 రకాల పద్ధతులు మాత్రమే ఇక్కడ నుంచి సభలో ప్రవేశపెడతారు. ఏదైతే కేంద్ర బడ్జెట్ కు సంబంధించినటువంటి తీరుందో కేంద్ర బడ్జెట్ తీరుకు అనుగుణంగా ఈసారి అనేక మార్పులు బడ్జెట్ లో చేయడం జరిగింది. ఆ మార్పులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి మంత్రులకు వివరించనున్నారు. విపక్ష సభ్యులు అడిగేటువంటి అన్ని ప్రశ్నలకి సవివరమైనటువంటి సమాధానం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో స్టడీ చేయాలి బడ్జెట్ ని. ఆయా శాఖలకు సంబంధించినటువంటి పద్దుల విషయంలో జరిగినటువంటి చర్చల్లో కూడా పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా అధికార పార్టీ సభ్యులు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు, వాటికి కూడా మన పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి దాన్ని దాటవేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలనేది